సిమెంట్స్ కు చెందిన 793 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసినట్టుగా తెలుస్తోంది. కడప జిల్లా సున్నపరాయి గనుల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని గతంలో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. 150 కోట్ల రూపాయల మేర జగన్ లబ్ధి పొందారని ఈడీ తేల్చింది. మనీ లాండరింగ్ జరిగిందని తేల్చింది ఈడీ. ఆస్తుల జప్తు చేస్తూ తాజాగా ఈడీ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ తగిలిందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. దాల్మియా సిమెంట్స్ కు చెందిన 793 కోట్ల రూపాయల ఆస్తులని జప్తు చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు ఈడీ ఇంకా ఎలా ముందుకు వెళ్ళబోతోంది? అంటే 2012 సంవత్సరంలో అప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ ఏర్పాటు చేయకముందు నుంచి జగన్ మీద అక్రమాస్తుల కేసులు కొనసాగుతూ వస్తున్నాయి. అయితే దాదాపు 10-15 సంవత్సరాల తర్వాత మరోసారి ఈడీ జగన్ అక్రమాస్తులకు సంబంధించిన వ్యవహారంలో దాదాపు 793 కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు చేయడం అనేది కీలకంగా మారింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎక్కడా కూడా జగన్ అక్రమాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం అయినా నాంపల్లి కోర్టుకు హాజరవడం ఇవన్నీ పరిణామాలు జరిగాయి. కానీ జప్తు అనేది మొదటిసారిగా, అంటే ఈ మధ్య కాలం ఈ 15 సంవత్సరాల్లో మొదటిసారిగా చెప్పాలి. దాదాపు 793 కోట్ల రూపాయలని ఆస్తులు జప్తు చేస్తుంది. గతంలో శ్రీనివాస్ సంబంధించినటువంటి బీసీఐ చైర్మన్ పనిచేసినటువంటి దాల్మియా సిమెంట్స్ అధినేత శ్రీనివాస్ సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి జగన్ ఉమ్మడి వ్యాపారాలు కొనసాగించారు. దాంట్లో భాగంగానే దాల్మియా సిమెంట్ సంబంధించినటువంటి 793 కోట్ల ఆస్తులను జప్తు చేయడం జరిగింది. కడప జిల్లా సంబంధించినటువంటి సున్నపరాయి గనుల తవ్వకాలు అక్రమాలు జరిగాయని సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఈడీ ఆస్తులను అయితే జప్తు చేయడం జరిగింది. జగన్ కి దాదాపు 150 కోట్ల మేర ప్రత్యక్షంగా లబ్ధి పొందారని కూడా ఈడీ తేల్చి జరిగింది. మనీ లాండరింగ్ కూడా ఈ కేసులో, ఈ మొత్తం ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కూడా జరిగిందని ఈడీ అయితే తేల్చడం జరిగింది. అయితే కేవలం ఇప్పుడు దాల్మియా సిమెంట్స్ వ్యవహారం వరకే ఆపేస్తారా? ఇంకా చాలా ఆస్తులు జప్తులో ఉన్నాయి. ఆ జప్తు సంబంధించినటువంటి ఆస్తులు కానీ ఇంకా జప్తు చేయాల్సిన ఆస్తులు చాలా ఉన్నాయి అనేది అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో 793 కోట్లు జప్తు చేస్తారు. కాబట్టి ఇంకా ఫర్దర్ గా ఈ ప్రాసెస్ జరుగుతుందా? ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన వ్యవహారంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం, దానికి సంబంధించిన వ్యవహారం అంతా జరిగింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి ఏకంగా ఈడీనే ఇంత భారీ స్థాయిలో జప్తు చేయడంతో ఇంకా ఈ కేసుని ఇంకా ఫర్దర్ గా మూవ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే కేవలం ఈ దాల్మియా సిమెంట్స్ వ్యవహారం వరకే ఆపేస్తారని ఒక చర్చ కూడా నడుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇప్పుడు ఏకంగా 793 కోట్ల రూపాయలు జప్తు చేయడం అనేది సాధారణ విషయం కాదు. ఇప్పుడు ఇది ఒక పెద్ద షాక్ గానే జగన్ కి కానీ ఆ పార్టీకి కానీ ఖచ్చితంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం మరి దీని మీద వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. అంటే మొన్నటి వరకు అధికారం ఉన్నప్పుడు జగన్ బీజేపీకి ఇన్సైడ్ గా, అంటే ఆ లోపల పూర్తి సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి జగన్ జోలికి బీజేపీ రాలేదని ఒక విమర్శలు గతంలో చాలా పెద్ద ఎత్తున వినపడి, ఇప్పుడు జగన్ బీజేపీ కొంత దూరంగా జరుగుతున్నారు, ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ జప్తు చేస్తున్న ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి దీని మీద అటు బీజేపీ కానీ ఇటు వైసీపీ కానీ ఎలాంటి రియాక్షన్స్ తో చూడాల్సి వచ్చింది? వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి వైసీపీలో కూడా చర్చ జరుగుతుందనేది ఒక డిస్కషన్ అయితే ప్రారంభమైంది. అంటే వైసీపీ కానీ ఆ వైసీపీ అధినేత జగన్ గాని మొదటి నుండి తన తండ్రి రాజశేఖర్ చనిపోయిన దగ్గర నుంచి కూడా కేవలం కక్షపూరితంగా తనని అక్రమాస్తుల కేసులు ఇరిగించారు, లేని 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక ఫేక్ ప్రచారం తీసుకొచ్చి తన మీద బురదజల్లే ప్రయత్నం చేశారని అప్పటి నుంచి ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ అదే మాట వైసీపీ చేస్తుంది. అసలు అక్రమాస్తుల వ్యవహారం లేదు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా జగన్ బయటకు వచ్చి పోరాడినందుకే ఈ అక్రమ ఆస్తులనే బయటకు వచ్చే తప్పించి అక్కడ కూడా అలాంటిది లేదు అనేది ప్రధానంగా వైసీపీ అప్పటి నుంచి వాదిస్తుంది. ఇప్పుడు కూడా అదే వాదిస్తుంది. ఇప్పుడు అక్రమాస్తులకు సంబంధించిన వ్యవహారం దాల్మియా సిమెంట్స్ లో 793 కోట్లు జప్తు చేసినప్పటికీ ఇప్పుడు అదే వెర్షన్ వైసీపీ అయితే వ్యక్తం చేస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఈ రోజు ఈ అప్డేట్ వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు అయితే దీని మీద ఎవరు వైసీపీ నేతలు రియాక్ట్ అవ్వలేదు. రేపు ఏదైనా అంబటి రాంబాబు లాంటి నేతలు ఏమైనా స్పందిస్తారా? ఇదంతా కేవలం బీజేపీ కొంత యాంటీగా వక్ఫ్ బిల్లుకి సంబంధించిగా, లేకపోతే ఇతర అంశాలు కొంత విభేదిస్తున్న నేపథ్యం, లేకపోతే విభజనకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ సంబంధించిన వ్యవహారంలో కొంత మోడీకి లేఖ రాయడం ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని వైసీపీ ఏమైనా మాట్లాడుతుందనేది కూడా చూడాల్సిన అవసరం వచ్చింది. అంటే ఇప్పుడు జగన్ ను ఈడీ ఎంక్వైరీ చేసే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు ఈ అంశంలో. ఎందుకంటే 150 కోట్ల మేర లబ్ధి జరిగిందంటూ ఈడీ తేల్చిన నేపథ్యంగా మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కాబట్టి
అంటే ఖచ్చితంగా ఏమైనా నోటీస్ ఇచ్చి ఫర్దర్ గా ఈ 150 కోట్ల రూపాయలు ఏ మేరకు మీరు అంటే లబ్ధి పొందారనే ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయి కాబట్టి అది ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇంకా దీంట్లో క్విట్ ప్రో ఏమైనా ఉందా అనే అంశాలు కూడా రాబట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి ఒకవేళ ఈడీ కనుక విచారణకి కావాలనుకుంటే జగన్ కి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అంతకంటే ముందే మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో జగన్ కి నోటీసులు అందుతాయని ఒక ప్రచారం జరుగుతుంది. విజయసాయిరెడ్డి విచారణ రాబోతున్నారు సిట్ అధికారుల ముందుకి. విజయసాయిరెడ్డి విచారణకు వచ్చిన తర్వాత జగన్ కి నేరుగా నోటీసులు కూడా వెళ్తాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మరో అంశంలో ఆయన అక్రమాస్తులకు సంబంధించి కానీ ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో ఈడీ ఏకంగా 793 కోట్ల జప్తు చేయడం, 150 కోట్ల రూపాయలు ప్రత్యేకించి జగన్ లబ్ధి పొందారని చెబుతున్న నేపథ్యంలో మీరు ఈ 2 కేసుల్లో ఏ కేసులో ముందు నోటీసులు వస్తాయి అనేది తేలాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరి ఈడీకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఈ కేసులో దాదాపు 150 కోట్లు నేరుగా జగన్ లబ్ధి పొందారు కాబట్టి అవి ఎలా వచ్చాయి, మీరు ఎందుకు ఈ చేశారనే సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టాలంటే క్వశ్చన్ ఇక్కడ టచ్ చేయడం జరిగింది. అంటే ఇటు జగన్ మాత్రమే కాదు, ఒకవేళ ఎవరికైనా దీంతో పాటు ఇంకెవరికైనా లింకప్స్ ఉన్నా లేకపోతే ఆ అంశాలకు సంబంధించి అన్ని కోణాలు కూడా ఈడీ దర్యాప్తు చేస్తుందో, ఒకవేళ అవసరమైతే వారిని కూడా ఎంక్వైరీకి పిలిపించడం లేకపోతే నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసే అవకాశం ఉందనుకోవాలి ఇక్కడ. ఖచ్చితంగా ఈ కేసు అనేది జనరల్ గా జగన్ దాదాపు అన్ని ఆస్తుల్లో క్విట్ ప్రో కోనే జరిగిందనేది గతంలో సిబిఐకి సంబంధించినట్టు కానీ లేకపోతే ఈడీ కానీ తెలిసింది. ఇది ఇప్పుడు కేసు కాదు. 2013లో సిబిఐ దాఖలు చేసినటువంటి కేసులో ఈడీ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి జప్తు చేసింది. కాబట్టి అప్పుడు 2013లో ఆయనతో పాటు వ్యాపార లావాదేవీలు చేసినటువంటి దాని మీద సిమెంట్ సంబంధించి లేకపోతే ఇతర కడపకు సంబంధించినటువంటి సున్నప్రాయ వ్యవహారంలో ఆయనతో పాటు ఉమ్మడిగా బిజినెస్ చేసినటువంటి వ్యక్తులకు సంబంధించిన వ్యవహారాలు కూడా బయటకు తీసే అవకాశం కనబడుతుంది. వాళ్ళని కూడా విచారణ పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా నోటీసుల వరకు అయితే ఈడీ వెళ్ళలేదు. ఇప్పుడు ఫర్దర్ గా 150 కోట్లు ఆయన పేరు మీద నేరుగా లబ్ధి పొందింది కాబట్టి దానికి అనుగుణంగా పూర్తి సమాచారం సేకరించిన తర్వాత నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. దాల్మియా సిమెంట్స్ కు చెందిన 793 కోట్ల రూపాయల ఆస్తులని జప్తు చేసింది. కడప జిల్లా సున్నపరాయి గనుల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని గతంలో సిబిఐ ఛార్జ్ షీట్ ని నమోదు చేసింది. సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. 150 కోట్ల రూపాయల మేర జగన్ లబ్ధి పొందారంటూ తేల్చింది ఈడీ. మనీ లాండరింగ్ జరిగిందని తేల్చింది ఈడీ. ఆస్తులు జప్తు చేస్తూ తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ నిర్ణయం తీసుకుంది.